ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం రాజకీయాలు చాలా హాట్గా కొనసాగుతున్నాయని చెప్పుకోవాలి. సందర్భం ఏదైనా అంశం మాత్రం తిరుమల తిరుపతి లడ్డూ తయారీ కల్తీ అంశానికి సంబంధించి మాత్రమే. ఇప్పుడు తాజాగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఒక టూరు గుంటూరులో అంబటి రాంబాబు పరామర్శ, ఈరోజు తాజాగా ఇంకొక టూరు అదే జోగి రమేష్ ఇంటికి పరామర్శ. నిన్నటి రోజున కూటమి ప్రభుత్వ కీలక నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా ఒక ప్రెస్ మీట్ నిర్వహించి లడ్డూ అంశానికి సంబంధించిన అంశాలు ప్రస్తావిస్తే, మరోపక్క అదే లడ్డూ కల్తీ అంశానికి సంబంధించి ఢిల్లీలో వైవి సుబ్బారెడ్డి అధ్యక్షతన మిగతా ఎంపీలందరూ కూడా కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో ఈ లడ్డూ కల్తీ అంశానికి సంబంధించిన రాజకీయాలు ఏంటి, మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్. ఇప్పుడు చూసుకుంటే నిన్నటి రోజున ఢిల్లీలో ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారు ప్రెస్ మీట్ నిర్వహించి ఏదైతే ఈ లడ్డూ తయారీ కల్తీ అంశానికి సంబంధించి కల్తీ జరిగిన మాట వాస్తవం అని చెప్పేసి ఆయన బహిరంగంగా మీడియా ముఖంగానే చెప్పారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ మొత్తం కూడా అసలు ఎక్కడ జరిగింది చూపించని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతూ ఉంటే, సొంత జగన్మోహన్ రెడ్డి గారు చిన్న ఈయన మాత్రం ఆ విధంగా మాట్లాడుతున్నాడు. మరోపక్క కూటమి ప్రభుత్వం దీనికి సంబంధించి కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్టు స్పష్టంగా చెప్పేసింది. చాలా సీరియస్ యాక్షన్ ఉంటుందని స్పష్టం చేసింది. మొత్తానికి అంశాల గురించి మీరు ఏమంటారండి? అంటే బాబా ఏమో కల్తీ జరిగింది నిజమే అని ఒప్పుకుంటాడు సుబ్బారెడ్డి. నిన్న ప్రెస్ మీట్లో కూడా ఒప్పుకున్నాడు, అంతకుముందు కూడా ఒప్పుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఏమో అసలు కల్తీయే లేదంటాడు. భూమన కరుణాకర్ రెడ్డి వైసీపీ వాళ్ళంతా. సజ్జల రామకృష్ణారెడ్డి కల్తీ సహజమే అంటాడు. అంటే వైసీపీలోనే 3 భిన్న స్వరాలు. ఓకే, ఒకటి కల్తీ నిజమే, ఒకటి కల్తీ జరగలేదు, ఒకటి కల్తీ సహజమేగా. అంటే శ్రేణులు లేకపోతే వాళ్ళ నాయకులు వాళ్ళకే అర్థం కావట్లా అసలు ఏంటి మాకు. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నాడు? ఇప్పుడు నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు సుబ్బారెడ్డి. ఎక్కడ మీరు చెప్పారా? ఢిల్లీలో. పక్కన ఎవరిని కూర్చోబెట్టుకున్నాడు? మిథున్ రెడ్డి. మరి ఇటు పక్క భూమన కరుణాకర్ రెడ్డిని పెట్టుకుంటే పోయేదిగా, చెవిరెడ్డిని కూడా పెట్టుకుంటే బెంచ్ సరిపోయేది కదా. అంటే ఇప్పుడు సుబ్బారెడ్డి ఆయన ప్రెస్ మీట్ పెట్టాడా, పెట్టించారా? ఏదో బలవంతంగా ప్రెస్ మీట్ పెట్టించినట్టు కనపడతాను. అతను ప్రెస్ మీట్లో బుక్ అయ్యాడు, ఫిక్స్ అయ్యాడు. కల్తీ జరిగింది నిజమే అని చెప్పి ఆయన చెప్తుంటే, ఇప్పుడు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఎన్డీడీబీ రిపోర్ట్ ఏదో చదివాడు. చంద్రబాబు బయట పెట్టిన నివేదిక ఏది, అప్పుడు ఆ పంది కొవ్వు ఫిష్ ఆయిల్ కలిసింది అన్నదాన్ని తీసుకుని ఆ హెడ్డింగ్ పైన సస్పెక్టెడ్ అని ఉంది. చూసారా, ఇదిగో సస్పెక్టెడ్ అని ఉంది అంటూ మాట్లాడతాడు. ఇప్పుడు ఆ సస్పెక్టెడ్ పక్కనే ఉంది అడల్ట్రేషన్. అదెందుకు చెప్పటల్లా? కల్తీ అనుమానాలపై ఇచ్చిన రిపోర్ట్ అది. ఓకే, అనుమానాలు అన్న పదాన్ని తీసి అసలు ఇందులో అంత అనుమానం అంటే చంద్రబాబు నిజమే అంటున్నాడు అంటాడు. ఇప్పుడు అక్కడ వరుసనే ఎస్ వాల్యూ గురించి ఆ 4 శాంపిల్స్ ఎన్డీడీబీ మరి గుజరాత్ రిపోర్ట్ ఏమని ఇచ్చింది? స్పష్టంగా ఈక్వేషన్ 3, 5 ఈక్వేషన్లు ఉన్నాయి. ఈక్వేషన్ 1, 2, 3, 4, 5. ఈక్వేషన్ 3లో 98 నుంచి 104 వరకు ఉండాలి. ఓకే, ఎస్ వాల్యూ 104 అంటే మ్యాక్సిమం. కానీ ఎంత ఉంది? 116.9 ఉంది. అంటే ఉండాల్సిన దానికన్నా 104 కన్నా 117, 13 రెట్లు ఎక్కువ ఉంటే అందులో మరి ఈ లాడ్ ఉన్నట్టే, ఏది పంది కొవ్వు ఉన్నట్టే, ఫిష్ ఆయిల్ ఉన్నట్టే, యానిమల్ ఫ్యాట్ ఉన్నట్లే అని అందరూ చెప్తుంటే శాస్త్రవేత్తలు, అదే చంద్రబాబు చెబితే, నిన్న సుబ్బారెడ్డి చెప్పింది జగన్ చెప్పింది కాదు, చంద్రబాబు చెప్పిందే చెప్పాడు. మీరు అన్నారు 2 ప్రెస్ మీట్లు, లేకపోతే 2 టూర్లు, జగన్మోహన్ రెడ్డి, 2 ఎంపీలు, 2 స్కాములు. ఏది, అటు కల్తీ మద్యం స్కాము, ఇటు కల్తీ నెయ్యి స్కామ్. కల్తీ మద్యం స్కాములో A5 ఆ ఎంపీ మిథున్ రెడ్డి జైలుకి వెళ్ళాడు. బయటకు వచ్చి బెయిల్ మీద ప్రెస్ మీట్లో ఉన్నట్టున్నాడు. నేనెటు వెళ్ళొచ్చా జైలుకి, ఇక నువ్వే అని చెప్పి చెబుతున్నాడా సుబ్బారెడ్డికి పక్కన కూర్చుని. ఇప్పుడు కల్తీ నెయ్యి కేసులో అంటే ఇంకా ఆయనకి నంబర్ ఇచ్చినట్లేరు ఎవరికి? సుబ్బారెడ్డికి. మరి ఆయనకు కూడా A5 పడుద్దా మిథున్ రెడ్డి పక్కన కూర్చున్నందుకు? ఇప్పుడు ఈ 2 స్కాములకు సంబంధించి నేను నీకు 2 బ్యాంక్ అకౌంట్లు చెప్తా. 20092501613 బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. ఎవరి అకౌంట్ ఇది? ఈ అకౌంట్లోకి 5 కోట్లు వచ్చాయి. ఈ అకౌంట్లోకి వచ్చిన 5 కోట్లు నీకు ఒక 50,000 కోట్ల స్కామ్ని పట్టించాయి. అంటే 3,600 కోట్లు అంటారులే. ఇప్పుడు ఆ సిట్ 3,600 కోట్ల కమిషన్ల మీద చేసింది, కానీ అది యాక్చువల్గా 1,00,000 కోట్ల మద్యం. దాంట్లో సగం తినేశారు. ఓకే, 50,000 కోట్ల స్కామ్ అది. ఏది, మనీ లాండరింగ్ జరిగిందా, సినిమాలు తీశారా, లేకపోతే రియల్ ఎస్టేట్లో పెట్టారా, బంగారం కొన్నారా, ఇదంతా తర్వాత. ఈ అకౌంటు ఈ 5 కోట్లు పట్టించాయి మిథున్ రెడ్డిని, జైలుకు పంపాయి. డిస్టిలరీలకి పిఎల్ఆర్కి సంబంధం ఏంటి?
పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ అనేది అదేంటది సివిల్ కాంట్రాక్టులు ప్రాజెక్టులు కట్టుకుంటారు, రోడ్లు వేసుకోవటం కదా. మద్యం కంపెనీల నుంచి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే అప్పు తీసుకున్నా మళ్ళీ ఇచ్చేసా అంటాడు. వాళ్ళు భలే ఇరికిచ్చారు. ఏది ఇప్పుడు నెలకి 5 కోట్లు లంచం ఇతనికి ఇచ్చినట్టు ముడుపులు ఎవరికి, మిథున్ రెడ్డికి, మరి విజయసాయి రెడ్డికి కూడా. విజయసాయి రెడ్డి ఏమో ఒక 2 నెలలు 3 నెలలు ఇచ్చి ఆపినట్టున్నారు. అరే ఆడికి ఇచ్చి నాకు ఎగ్గొడతారా అని చెప్పి ఈయన మరి వాళ్ళ మీద కచ్చేట్టి పగబట్టి మొత్తం ఇది బయట పెట్టాడు. ఈ స్కామ్ అంతా బయట పెట్టిందే ఎవరు, విజయసాయి రెడ్డి కదా. నెక్స్ట్ ఇంకో అకౌంట్ చెప్తా. ఇది 306917573990. ఇది ఎస్బీఐ, ఇది ఢిల్లీ సంసదీయ బ్రాంచ్. ఈ అకౌంటు కల్తీ నెయ్యిని పట్టించింది అంటే సుబ్బారెడ్డి. ఇందులో అమౌంట్ ఎంత అని అడుగు. అది 5 కోట్లది, మరి 50,000 కోట్ల స్కామ్ పెట్టించింది కదా. ఇందులో ఎంత అమౌంట్ పడిందంటే 50 లక్షలు పడింది. ఈ 50 లక్షల స్కాము ఇదే ఈ అకౌంటు ఎస్బీఐ అది నీకు దగ్గర మరి 250 కోట్ల స్కామ్ని బయటపెట్టింది. కల్తీ నెయ్యి చిన్నప్పన్న అకౌంట్ అది. ఓకే, సుబ్బారెడ్డి పిఏ చిన్నప్పన్న అకౌంటు 4,68,00,000. ఎంత అతని జీతం? అతని జీతం సంవత్సరం మొత్తం కలిపినా కూడా ఎంత వచ్చుదో చెప్పనా? 65 లక్షలు వచ్చుది. అంటే నీకు వచ్చే జీతం కన్నా ఎక్కువ నీ బ్యాంక్ అకౌంట్లో పడతాయా? నువ్వు వ్యాపారం చేసావా? ఇప్పుడు నీకు 65 లక్షలు నీకు సంవత్సరం కాదు, 5 ఏళ్లకు వచ్చే జీతం. 5 ఏళ్లకి 65 లక్షల జీతగాడు ఏం చేశాడు మరి? ఏ వ్యాపారాలు చేశాడని 4,68,00,000 వచ్చాయి. గమ్మత్తు ఏంటంటే 4,63,00,000 తీసి పారేశారు విత్డ్రా. ఇంకా 5 లక్షలే దాంట్లో ఉంచారు. ఈ డబ్బు ఎవరి అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేశారు అనేది సిట్ తేల్చాలి. అది తేలుద్దామంటే ఏమంటే సుబ్బారెడ్డి గారు మీది మీ మేడం స్వర్ణ గారిది యాక్సిస్ బ్యాంక్ లావాదేవీలు ఇవ్వండి అన్నారు. అండ్ నేను ఇచ్చే పని లేదు, నేను ఇవ్వను, ససేమరా అది మా ప్రైవసీ అని చెప్పి కోర్టుకు వెళ్ళాడు. ఇప్పుడు సుబ్బారెడ్డి నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఏమంటాడు? సత్య శోధన పరీక్షకైనా సిద్ధమే అన్నాడు. లై డిటెక్టర్ లేకపోతే ప్రమాణం చేస్తా అంటాడు. ఏ ప్రమాణానికైనా ఎక్కడికి పిలిచినా వచ్చి ప్రమాణం చేస్తా అంటాడు. అంటే భూమన కరుణాకర్ రెడ్డి చేశాడు కదా తిరుపతిలో, లేకపోతే జోగి రమేష్ చేశాడు కదా ఎక్కడ, దుర్గమ్మ దగ్గర. ఏదో చేతిలో కర్పూరం పెట్టుకుని చేస్తే అబ్బా అసలు నిజంగానే శంకర శాస్త్రి అనుకున్నారు. శంకరాభరణంలో ఆయన తిప్పినట్టు తిప్పుతాడేమో అనుకుంటే అందులో దీపం ఉందంట. దీపంలో పెట్టి వెలిగించాడు, తెలివిగలాడు. అంటే వీళ్ళు ఆర్పినట్టు ఆర్పుతానంటాడు ఎవరు? సుబ్బారెడ్డి. నువ్వు అసలు ఏ దీపం ఆర్పద్దు, నీకు లై డిటెక్టర్ అవసరం లేదు. ముసలాయన నువ్వు కూడా ఏం వయసు తక్కువ కదా, ఇప్పుడు 75 ఉంటాయి. చక్కగా మీరు బ్యాంక్ లావాదేవీలు ఇవ్వండి, మీ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అది ఇవ్వమంటే అది నీ పతి ప్రాణంబు దక్క అంటాడు. ఆ బ్యాంక్ లావాదేవీల్లో ఇప్పుడు ఇది ఉందా అంటే మాంత్రికుడి ప్రాణం ఎక్కడ ఉంటుంది? చిలకలో. ఇప్పుడు ఈ స్కాము ప్రాణం ఆ యాక్సిస్ బ్యాంక్ లావాదేవీల్లో ఉన్నాయా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు? సుబ్బారెడ్డిని ఏమైనా ఫోన్ చేసి తిట్టాడా ఏంది? ఇప్పుడేంటి, నిన్ను ప్రెస్ మీట్ ఏమని చెప్పమన్నాను, ఏమని పెట్టమన్నాను, నీ కాపలాగా మిథున్ రెడ్డిని పిల్లి సుభాష్ చంద్రబోస్ని ఇద్దరిని చెరో పక్క కూర్చోబెడితే నువ్వు ప్రెస్ మీట్ మాట్లాడుతూ ఏం పిచ్చి మాటలు మాట్లాడావు? చంద్రబాబు చెప్పిందే నిజం అని చెప్పి సుబ్బారెడ్డి చెప్తే అదంతా చదివాడు. ఏది ఈక్వేషన్ 3 ఇందాక నేను చెప్పానే లార్డు. ఇప్పుడు 98 to 103 ఉండాల్సిన ఎస్ వాల్యూ 117 ఎందుకు ఉందంటే అంటే చేసింది మహాపాపం. వీళ్ళు చేసింది ఘోరమో నేరమో అయితే బాబాయ్ మర్డర్ కేసు ఇట్లాంటివి అంటే అది వేరు, గుండెపోటు అని చెప్పేసి బయటపడతాము, లేకపోతే చంద్రబాబుకి కత్తి ఆ గొడ్డలు ఆయన చేతిలో పెట్టచ్చు. ఇప్పుడు ఈ నెయ్యి స్కామ్ కూడా ఆయనే చేశాడంటున్నారు. అంటే 5 ఏళ్ళు సీఎంగా ఉన్నది చంద్రబాబు, ఆ 4 ట్యాంకర్లు ఆయనయే అంటారు. ఆయనే పంపాడు. అతను ఎవరో ఉంటాడు, అతను పిల్లగాడు సాక్షిలో మాట్లాడుతుంటాడు కొమ్మినేని షోలో. 4 ట్యాంకర్లుతో శాంపుల్సే చేశారు. ఈ 4 ట్యాంకర్లు కూటమి వచ్చినాక పంపిన శాంపుల్స్ తీసినాయి అంటాడు. ఇప్పుడు తీసిన ట్యాంకర్లు 4 శాంపిల్స్ ఇలా వచ్చాయంటే 5 ఏళ్లలో సరఫరా చేసింది ఇదేగా. అంతే కదా మరి. ఇంతకన్నా మంచిది సరఫరా చేశారా? ఇంతకన్నా మంచిది సరఫరా చేస్తే కాంట్రాక్ట్ ఆడికే ఇచ్చింది బోలే బాబా. అంటే వీళ్ళు అదే అన్నది ఎవరు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏమన్నాడు? నిన్న ఫైర్ అయ్యాడు ఆయన. నిన్న ప్రెస్ మీట్లో ఫైర్ అయ్యి కల్తీ పక్కా ఆన్ రికార్డ్ ఆయన చెప్పిన, నేను ఆయన అంటున్న మాటలే అంటున్నాను అన్నమాట.
వీళ్ళేంటి 1,70,000 కిలోలు కెమికల్స్ వాడారు. 1,70,000 కిలోలు కెమికల్స్ కలిపేశారు దీంట్లో. పామోలిన్ ఆయిల్, రిఫైన్డ్ ఆయిల్, పామ్ కెర్న్ ఆయిల్, ఇవి తీసుకుని అంటే వీళ్ళు కొన్నటువంటిది 58 లక్షల కిలోలు పామోలిన్, 1,70,000 కిలోలు కెమికల్స్ వాటితో చేశారనమాట. అంటే వాసన రావటం కోసం ఎసిటిక్ యాసిడ్ ఈస్టరో ఏదో వేసినట్టున్నారు, ఆ కలర్ రావటం కోసం ఆ బీటా కెరటినో ఏదో కలిపారు. ఆ రుచి లేకపోతే రుచే ఉండదులే, ఏది వీళ్ళు ఆ కలరును స్మెల్ తీసుకొచ్చి అదే ఆ జెల్ తినిపించారు. వీళ్ళు చేసింది మహాపాతకం అంటుంది. అందుకే ఈ మహాపాపం చేసిన పాపులు ఏంటి, వీళ్ళకి నిష్కృతి, వీళ్ళకి శిక్ష ఏంటి? ఏ న్యాయస్థానం వీళ్ళని శిక్షించాలా, ఎలా శిక్షించాలా? ఇదేదో కేవలం అడల్ట్రేషన్, ఇది కల్తీ అని అనకూడదు. కల్తీ ఏంటి వెంకట్? దేన్ని కల్తీ అంటావు? కొంత మంచి ఉంటే ఆ మంచిలో కొద్దిగా చెడు కలిపితే కల్తీ. అసలు మొత్తం చెడేగా, ఇంక ఇందులో కల్తీ ఏంటి? అందుకని కల్తీ లేదంటున్నారంట. ఇప్పుడు ఎంతో కొంత శుచి శుభ్రత ఉన్నది ఉంటే దానిలో ఏదైనా చెత్తా చెదారం కలిపితే కల్తీ అంటాం. లాజిక్ అదంట. ఏది ఇందులో కల్తీ లేదు అంటే అర్థం ఏంటనుకుంటున్నా? అంత చెత్తే, ఇంకా కల్తీ ఎక్కడ? మేమేమన్నా మంచిలో చెడు కలిపితే కల్తీ, మొత్తం చెడే, పెట్టిందే కెమికల్. ఇంకా ఈ కెమికల్లో కల్తీ ఏంటని జగన్ చెబుతున్నాడు. స్వచ్ఛమైన కెమికల్ ఇచ్చాము అది. ఇప్పుడు జోగి రమేష్ ఇంటో కూడా అదే మాట్లాడతాడా? మళ్ళీ అక్కడ పోయి కులచిచ్చు మళ్ళీ రెచ్చగొడతాడా? మన గుంటూరు పోయి ఏమన్నాడు? కాపు టైగర్ అంబటి రాంబాబు కాపులు విలువలు గల నాయకుడు, సంస్కారవంతమైన నాయకుడు, ఏం అంబటి రాంబాబు చేసిన తప్పేంటన్నాడు. ఎల్ భాషని సమర్థించాడు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి మరి జోగి రమేష్ను కూడా సమర్థించాడు కదా. ఏంటి జోగి రమేష్ చేసిన తప్పేంటి? దొబ్బిందంటే భూత, ఆ మాట సజ్జలు కూడా అన్నాడు. సేమ్ ఇవాళ జగన్ కూడా అదే అంటాడు. కాకపోతే గౌడ టైగర్ అంటాడు, బీసీ టైగర్ అంటాడు, సంస్కారవంతమైన నాయకుడు విలువలు గలవాడు జోగి రమేష్ అంటాడు. సంస్కారవంతమైన సోప్ ఏంటి దాని పేరు? XXX భారతీ సోపా? సంస్కారవంతమైన సోప్ ఇవాళ అంబటి రాంబాబు, జోగి రమేష్. సంస్కారవంతమైన సోప్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. థ్యాంక్ యూ సార్. నమస్తే. Please subscribe to Leo News for more videos.